హాయ్ అండి, నేను మీ శ్రీలక్ష్మినండి. ఇదైతే శివరాత్రి వీడియో అండి. ఈ మధ్య కొంచెం బిజీ అయ్యి నేను బ్రహ్మోత్సవాలు అయితే జరుగుతూ ఈ వీడియో అయితే పెట్టలేదండి. ఇప్పుడైతే పెడుతున్నాను. ఈ శివరాత్రికి మీరు ఎక్కడికి వెళ్ళారో కామెంట్ బాక్స్లో చిన్న కామెంట్ అయితే చేయండి. అట్లే కాగులపాడు గుడికి అయితే వెళ్ళామండి శివరాత్రి రోజు. అక్కడైతే దేవాలయం అయితే బ్రహ్మాండంగా అయితే ఉంటుందండి. అక్కడికి వెళ్ళాము. తర్వాత వెంటనే మళ్ళీ గంగారావు కాలువ కాడ ఒక ఆశ్రమం ఉందని తెలిస్తే మేము అక్కడికైతే వెళ్ళామండి. మేము ఇన్స్టాగ్రామ్లో అయితే చూసాం దాన్ని. చాలా బాగా అయితే ఉందండి. కానీ అక్కడ చూసి వెళ్ళినానకండి, దాంట్లో చూసిందే తక్కువ అనిపించిందండి. అంత బాగుంది, ఎంత బాగుందంటే అసలు మాటల్లో చెప్పలేము. చాలా బాగుంది. వెంకటేశ్వర స్వామి అండి మనతో కూర్చొని మాట్లాడుతున్నట్టే ఉంటుందండి అక్కడ. ఆ ప్లేస్ కంపల్సరిగా చూడాల్సిన ప్లేస్ అండి. సూపర్గా అయితే ఉంది. మనం సురేంద్రపూర్కి వెళ్ళినప్పుడు హైదరాబాద్కి వెళ్ళి చూడాలి కదండి, అవసరం లేదండి. మన బుచ్చిరెడ్డిపాడు నెల్లూరు గంగారావు కాలువ కాడ అయితే ఈ ఆశ్రమం అయితే ఉందండి. కొంచెం లోపలికండి, గంగారావు కాలువ కొంచెం ఆపోజిట్ 1.5 కిలోమీటర్ ఉందండి లోపలికి. చాలా పొలాల మధ్యలో అండి. చాలా 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 బాగుంది. నాకైతే అక్కడి నుంచి రావాలని అస్సలు అనిపించలేదండి. అక్కడికి వెళ్ళిన వాళ్ళు కూడా 3 డేస్ కూడా ఉంటారంటండి అక్కడ. అయితే 3 డేస్ మనము ఎనీ టైం ఎప్పుడు వెళ్ళినా మనకైతే ఫుడ్ అయితే అరేంజ్ చేస్తారంటండి. ఒకవేళ ఆ టైం అయిపోయినా కూడా, ఫుడ్ టైం అయిపోయినా కూడా మనం వెళ్ళిన వాళ్ళు తిన్నారా లేదని అడిగి మళ్ళీ వంట అయితే చేసి మనకు పెడతారంటండి. చూడండి, అక్కడ చూడాల్సిన ప్రతి ఒక్క దేవుడైతే అక్కడ ఉన్నాడండి. ఎంత బాగుందంటే అంత బాగుందండి. రాముల వారి కాడి నుంచి అన్నీ అయితే ఎంత సూపర్గా ఉందండి. నాకైతే చాలా అయితే నచ్చింది. మేమైతే ఈవినింగ్ 8:30 అట్లా అయిపోయిందండి. అందుకని ఉండలేకపోయాము మేము. ఎందుకు పొద్దున్న ఎలా లేదా అని అప్పుడు అనిపించిందండి. అంత మిస్ అయ్యామా అని అనిపించింది. చాలా బాగునింది. చూడండి, ఇట్లా శివుడు అయితే ప్రతిదీ అండి ఎంత బాగుందంటే అంత బాగుందండి. నిత్యం అన్నదానం అండి. మనం ఏమన్నా విరాళం ఇచ్చినా తీసుకుంటారు. నువ్వు 1 కేజీ రైస్ ఇచ్చినా, 1 కేజీ ఆయిల్ ప్యాకెట్ ఇచ్చిన, దేనికైనా వాళ్ళు తీసుకుంటారండి. మనం ఏం ఈకపోయినా కూడా మనం పోతే మనకు మాత్రం మనం ఏం తిన్నామా తినలేదని కూడా అడుగుతారు. అక్కడ 3 రోజులు ఉండే వాళ్ళకి కూడా అన్ని అరేంజ్మెంట్స్ అయితే ఉన్నాయండి. రూములు ఉన్నాయి, బెడ్స్ ఇస్తున్నారు, అన్నీ ఉన్నాయండి. సూపర్గా అయితే ఉంది అక్కడ. చూడండి, సాయిబాబా ఆశ్రమంలాగా అన్నీ అండి. అక్కడైతే ధ్యానం అండి, నిత్యం ధ్యానం చేస్తారంట. చాలామంది అయితే చుట్టుపక్కల వాళ్ళు కూడా ధ్యానానికి వస్తారండి. కిందండి డౌన్లో కూడా ఉందండి శివుడు. చాలా బాగా అయితే ఉంది. ఇది భోజనశాల అండి. ఎప్పుడు నిత్యం జరుగుతుంది. ఉదయం సాయంత్రం 2 పూట్ల చేస్తారంటండి. ఉదయం టిఫిన్ కాడ నుంచి మధ్యాహ్నం భోజనం, సాయంత్రం భోజనం అయితే చేస్తారంట. ఇట్లా నీళ్ళల్లో ఉన్నారండి. చూడండి ఎంత బాగుందో. చాలా బాగా అయితే ఉన్నిందండి. మేమైతే మా పెదమ్మ వాళ్ళు అందరం అయితే వెళ్ళామండి. ఓకే అండి, ఈ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ షేర్ అండి, సపోర్ట్ చేయండి ప్లీజ్ అండి.